సరే డబ్బులు బాగుపోతుందండి ఇట్లా పక్కన డబ్బులు నీయనయ్యే ఏడ బాగునుకుని పోతే రోడ్లు ఎవరైనా తీసుకుంటే అట్ట కాదన్నా రోడ్లు ఎవరైనా తీసుకుంటే ఏం కావాలా నీయనయ్యే కవర్లో నుంచి పడిందా నువ్వు అంత అజాగ్రత్తగా ఉంటే ఎట్టా నీ బాసగా నువ్వు భలే మనిషిగా నువ్వు ఏం పని పోయి సంపాదించావు 500? ఏ పని బాను సరుకు తీసుకొని మరి పని పోకుండా 500 ఎట్ట వచ్చింది నీకు? దొరికింది నాకు కాబట్టి నేను మాట్లాడుతున్నాలే. అందరిలాగా అయితే దింకొని కాదన్నా బొక్క ఏమన్నా చూడు, టైర్కి ఏమైనా బొక్క ఉంది, ఎనికి తిరుగు టైర్ బొక్క ఉంది. అన్నా గుండెల మీద చేసుకొని చెప్పు. मस्त शेड जो नाही राणीला कमला असा కష్టపడేవాడే నిజాలు చదువుతాడు, కష్టపడేవాడు అసలు నిజాలు చెప్పడు. గుండెల మీద చేసుకొని చదువుతున్నా నాయన డబ్బులు. అన్నా మీరెవరు బాగొట్టుకోలేదుగా, మీ అయితే కాదుగా. అట్లా బాబాయ్ గుండెల మీద చేసుకొని చెప్పు నిజంగా. ఇప్పుడు 500 నేను అంత కష్టపడి ఒక అబద్ధం సొమ్ము తిన్ను అది అమ్మడి ఆ మనిషి కూడా కుట్టుకోవాల్సిన అది తెలుసు. అదే మా బాబు కష్టపడ్డ సొమ్ము చూడు, ఇవన్నీ వద్దులే గానీ వాళ్ళు మా కాదంటున్నారు. ఈ నాయి కాదు, నాకు ఆడ దొరికింది. ఈ నిజంగా నీ మనస్ఫూర్తిగా చెప్పు, నీయా కాదా? మా అమ్మ చూడమ్మా, నీయా కాదా? మా అమ్మ చూడమ్మా. ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పనమ్మా. ఒక మాట నేను అర్థం ఆలోచన లేదు నాకు తెలుసా. సొమ్ము నేను బాధించాను కానీ నేను బాధించాను కానీ రూపాయి తిన్ను ఒక సొమ్ము లేదు. అమ్మ తోడేసి కూడా 500 నీయే. నిజాది కలవడన్నా నాకు ఇన్ని రోజుల నుంచి నీకు ఊరన్నా కనపడలే. ఎవడు సేకండి సేకండి ఒక 100 ఇస్తావా? ఈ నీ కాదు వస్తుందిలే. నీ డబ్బులు అయితే నా అని తీసుకునేవాడు కదా, నువ్వు దెంగపో అంటున్నావు అంటే నీ కాదు. నేను చెప్తాను ఇంకా కోర్టు తిరిగినా కోర్టుకు పోయినా అన్ని పోయినా నేను కోర్టు కూడా పోయినవా? అమ్మని తెలుసు తెలుసా? అమ్మని తెలుసు. నీ డబ్బులు నాకెందుకు పిచ్చడా? నేను తెలుసా నీకు? జోబులు ఉండలేవు చూసుకో, మళ్ళీ ఏమైనా బాధకున్నావు. పెట్టా నేను బొక్కబడి చూసుకో. మళ్ళీ ఏ జోబులు ఆ జోబులో పెట్టాను చూసుకో. వేసా జోబులు వేసా, నేను అబద్ధం చదువుతున్నా. జోబులు వేసా. అయ్యో 500 చిల్లరగా మారింది. సరేలన్న మీ ఇద్దరు మాట్లాడుకుంటాం. బాబా తిరుపతి 50 బాబా ఛార్జీ లేదు. నేను ఏదోనికి న్యాయం చేసాను కానీ ఒక సొమ్ము తిన్ను. ఒక 50 ఇచ్చేది తీసుకో. ఒక 50 సరుకు వచ్చి నేను సరే సరే ఉంది. నువ్వు 50 అడుగు. నా ఇష్టము, నా పిల్లలు నీ పిల్లయో తిను. పక్క కొంచెం పక్క ఏంది? ఎవరైనా ఎవరు నువ్వు? ఏందన్నా నన్ను అడుగుతావు? ఏందన్నా అజయ్ ఎవరన్నా డబ్బులు నూకింది?
మాట్లాడు. ఎవరన్నా డబ్బులు నూకింది? మేము ఎందుకు నూకేమన్నా నీ డబ్బులు? నాకెందుకు నీ డబ్బులు? నాకొద్దు. నాకెందుకు నీ డబ్బులు? నాకు అవసరం లేదు నీ డబ్బులు. నాకెందుకన్నా డబ్బులు బాగుంకోపోతున్నాయండి. డబ్బులు బాగుంకోపోతున్నాయండి. ఆగు డబ్బులు బాగుంకోపోతున్నాయండి. ఆగు నీయనయ్యే పక్కన ఆడలో ఇట్రా ఏ జోలో పెట్టావు? బ్యాంక్ అడుగు వస్తున్నాయండి. బ్యాంకులో వేసుకుని వస్తున్నా 500. ఇది ఆడుంది బ్యాంక్ మంచాగడి పెడుతున్నా. డబ్బులు అట్ట పెట్టుకుంటే అట్ట జాగ్రత్తగా. తమ్ముడు మంచోడు కాబట్టి అన్న మంచోడు కాబట్టి ఇచ్చానంటరా. ఇట్లా పక్కన బండి వస్తాను ఇట్లా. అట్ట కాదు నాన్న, ఇందాక నీకంటే ముందు ముసలాం పోయింది. ఆమె ఏమో డబ్బులు అనుకోని నీయనా బొక్కమ్మట 500 పెట్టినా. పెట్టుకున్నావు 500 బొక్కు 500 పెట్టుకున్నా. బుక్ ఉంది కానీ 500 పోయినాయి. నువ్వు భలే మనిషివే నువ్వు. ఇదిగో బస్సులో కూడా బుక్ పోతే ఇచ్చిన పాపం ఎవరు ఆయన. మరి 500 ఉన్నప్పుడు మందు తీసుకున్నప్పుడు మరి చిల్లర ఇవ్వాలి కదా. చిల్లర ఇవ్వలేదు, 500 నోటే ఉంది. మరి చెల్లది ఈ 500 టైర్లో పెట్టుకున్నావా? బొక్కు దాంట్లో పెట్టుకున్నా. బాబాయ్ నాకు ఒక 200 ఇవ్వు బాబాయ్. సరే మంచిది తీసుకో. నాకు 200 ఇచ్చి 300 తీసుకుని చూపించాను కదా నేను. 200 నువ్వే సరే 100 ఇస్తే 500 ఇస్తా. నువ్వే లేవు బాబాయ్. సరే నీ కాడ ఉన్న కాడికి 500 తీసుకోను. నాకు కొనుక్కుంటా బాబాయ్. ఎంత ఇచ్చావు? 70 రూపాయలా? 190 ఇచ్చిన. వాటర్కి 190 ఇచ్చిన. వాటర్కి 170. నాకు ఇప్పుడు ఎంత ఇచ్చినావు? 80 రూపాయలు ఇచ్చినవా? 80 రూపాయలు ఉంచుకుని 500 నీకు ఇచ్చానా? ఇదిగో తమ్ముడు నన్ను ఇంటికి పోతే కాకపోతే ఇదిగో బొక్కు పోతే ఇంకా అసలు నీ ఇంటి కూడా బతకలేరు. కాదన్నా మంచోడు డబ్బులు అంత. నేను మంచోడినేనా? మంచోడు కాబట్టి బొక్కు కాబట్టి ఇచ్చినావు. ఇదిగో నువ్వు కాబట్టి ఇచ్చిన. ఇంకొకడైతే చెల్లిడు. అంతేలే బాబా. ఇంకోడైతే ఆడ నుంచి తెచ్చేస్తారు చెప్పు. ఎవరు నువ్వు? 500 ఇస్తే నీకు ఇచ్చిన చెల్లరా. నేను ఫోన్ మాట్లాడుకుంటా ఇంత టాన్స్ నీతో మాట్లాడి. ఎవరు నువ్వు నా కాడికి వచ్చి మాట్లాడుతున్నావు? ఎవరు బాబాయ్? ఎవరైనా నాతో మాట్లాడతావు బాబాయ్? తీసుకున్నావుగా 500. నాకేం పని 500 తీసుకుండేది? ఊరి కాడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు భలే మనిషివే. వేసేసాడు, బాగా వేసేసాడు. అయితే మరి నాయనకి నీకు నేను 90 ఇచ్చినాగా. నాకెప్పుడు ఇచ్చిన 90 ఇచ్చినాక? నీ జోబులు నీ డబ్బులు ఉన్నాయి చూసుకో స్వామి. నాకెప్పుడు ఇచ్చిన 500 ఉన్నాయి నీ జోబులో? ఈ కాదు 90 చెల్లెలు. ఇప్పుడు నీకు 500 నువ్వు పోయినాయి అన్నావా? ఇప్పుడు 500 జోబులో ఉన్నాయా? అవి కాదు ఈ జోబులో పోయినాయి. నా కాడికి వచ్చి నా కాడ నువ్వేమన్నా ఎత్తాను 90 ఏమన్నావా? బాబాయ్ నువ్వు ఇంత దుర్మార్గంగా మాట్లాడమాక. నా డబ్బులు ఇచ్చినావు నువ్వు. తమ్ముడు సరే ఇంకేమో తెలుపు. డబ్బులు పోయినా? డబ్బులు చూసుకునే పని లేదు. ఇట్లా పక్కరా. డబ్బులు చూసుకునే పని లేదు. ఆడ పెట్టుకున్నావు డబ్బులు? అదే చూస్తాను. అదే చూస్తాను జేబులో. కాదు నీయేనా? నాది కాబట్టే కదా నేను. నా అబద్ధం అది కూడా. అది కాబట్టే కదా నేను. నా అబద్ధం అది కూడా. నీయేనా? కాదన్నా నాకు 100 అన్న. నీకు చూపించానుగా. చెప్పేది నన్న నాగేళ్ళు చూడు. 100 అన్న నాకు. నేను చూపించాను కదన్నా. ఇస్తావా? ఈ కుట్లో మార్చుకుందామా? నాకు రేపైనా రేపైనా నీ 100 నీకు ఇమ్మంటావు రేపు? కాదన్నా నీకు డబ్బులు పోతే నేను చూపించాను కదా. సరే ఆ మాత్రం కూడా నా మీద ప్రేమ లేదా నీకు? నీయన డబ్బులు నాది కాబట్టే కంటాను నేను. నా జేబులో దేనికైనా సరే
నీయేనన్నా? అది నాయి కాబట్టి నేను ఏమనలేదు నేను నాయి కాబట్టి నేను ఏమనలేదు నేను ఎవరు వల్ల కాదు అదే వేరే వాళ్ళు ఏదో కొట్టేవాడు ఈ పాటికి. కొట్టేది ఎందుకు బలేవాడు నువ్వు కానీ ఇప్పుడు ఏం పని చేస్తే వచ్చినాయి 500? ఏం పని చేస్తే వచ్చినాయి? నేను కొట్టోని కదా కాయలు కొట్టోని కాయలు కొట్టా అల్లది నాది అల్లది పాలమ్మిన దానికి పట్టు చీర కొన్నా 30,000. పూలమ్మిన దానికి పుస్తెలు తాడు కొన్నా 50,000. నేను ఇయ్యాలన్నా ఫోన్ నాకు దొరికినాయి అన్న, నేను ఎందుకు ఇస్తానన్నా? అయితే అంతే నా జేబులో నుండి కింద పడితే నేను ఎవరు దొరికితే ఈ భారతదేశంలో ఎవరు డబ్బులు వాళ్ళకే సొంతం. నా డబ్బులు అంటున్నాడు. నా డబ్బులు నువ్వేనా ఇచ్చింది 500? నా డబ్బులు కాబట్టి అని అంటన్నా. నువ్వు అమ్మాయి 500 ఇస్తే నువ్వు తీసుకొచ్చు లేవా మా జోబులో? చూడు ఓరే 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 500 బాగా నొక్కున్నావు అట్టయితే. కింద బండి ఆడ చెల్లు చేస్తా ఆడ కింద బండి ఇటు తిరిగి చూసేలాగా నువ్వు అయ్యగారే కరెక్ట్, ఎవరు వల్ల కాదు. ఏంది ఇయన్నా నువ్వు ఎత్తాను కానీ ఎట్రా ఇదిగో కెమెరా ఉంది, యూట్యూబ్ ఓకేనా, చిన్న చిన్న కామెడీ వీడియోలు చేస్తా ఉంటా. ఓకేనా, నేనే డబ్బులు వేసి నీ వెనక నేను పిలిచి అక్కడ సరదా పని కోసం వల్ల. ఓకేనా, నా పేరు కిషోర్, నేను యూట్యూబర్ ని. ఓకేనా, ఓకే డబ్బులు ఓకే డబ్బులు డబ్బులు అంటే డబ్బులు లాగే సాగాయి. ఓహో ఇదేది బాగుంది, డబ్బులు ఇవ్వమంటున్నారా? నువ్వేది తట్టం తిరిగావు, నా డబ్బులు అయ్యి నేనే వేసింది వెనక కదమ్మా, చేసిపో కదమ్మా. ఏంది కదమ్మా ఎటుకోవాలి చేస్తున్నాడు.